హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా బాగున్నాను. మంచిగా ఇవాళ ఒక చాక్లెట్ అమెరికన్ డిలైట్ కేక్ తిన్నాను. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి లైఫ్ని. మంచి కేక్స్, పేస్ట్రీస్. సాటర్డే కదా, సాటర్డే సండే బాగా తినాలి. నేను ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసుకుని తిన్నాను. కొంచెం టీ తాగి మీకు చెప్తాను నేను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా ఉంది, స్టేబుల్గా ఉంది. ఏమీ క్రాష్ అయ్యే పరిస్థితి ఏం కనబట్టలేదు. రెగ్యులర్గా చెప్పేదే మీకు, క్రాష్ అయ్యే పరిస్థితి ఏం కనబట్టలేదు అని. మన బిట్ కాయిన్కి వస్తే $58,000 దగ్గర, $58,000 పైనే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా ఇక్కడి నుంచి ఇవాళ సాటర్డే, సండే, రేపు సండే, మండే నుంచి నెక్స్ట్ వీక్ మార్కెట్ చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ జర్మన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. దానివల్ల మనకేం ఇబ్బంది ఉండదు. తప్పుగా అనుకోకుండా టీ తాగుతూ చెప్తున్నానండి. మనకి ఇంకేం ఇబ్బంది ఉండదు. బిట్ కాయిన్ ఇక కిందకి పడదు, పైనే ఉంటుంది. ఇంకా ఇంకొక రీజన్ ఉన్నది, ఆల్రెడీ మీకు చెప్తూ వస్తున్నది. ఎంటీ గాక్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళ క్లయింట్స్కి అయితే మాత్రం పంపించారు కానీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు త్వరలో ఇమీడియట్గా అమ్మకాలు జరపలేరు కనుక, కొంచెం టైం పడుతుంది కనుక, కొద్ది రోజుల తర్వాతే, అంటే ఇంచుమించు ఎక్స్పర్ట్స్ చెప్తుంది 90 days, 3 months తర్వాతే వాళ్ళు అమ్మకాలు చేసుకోవడానికి పాసిబిలిటీ. కొంతమందికే పంపించారు ఇప్పటి వరకు, ఇంకా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ బ్లాక్ రాక్, ఫిడెలిటీ, ఆర్క్, గ్రే స్కేల్, ఈ కంపెనీలన్నీ కూడా బాగా కొంటున్నాయి. బిట్ కాయిన్ ఈటీఎఫ్లో మంచి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అంటున్నారు. బుల్ రన్ అనేది స్టార్ట్ అవుద్ది, బిట్ కాయిన్లో బుల్ రన్ అనేది స్టార్ట్ అవుద్ది. క్రిప్టో కరెన్సీ కూడా బుల్ రన్ స్టార్ట్ అవుద్ది అని అంటున్నారు. నెక్స్ట్ వీక్ మండే నుంచి మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుందనే చూద్దాం. ఇప్పుడు మన షిబా ఇన్యూ కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇన్యూ కాయిన్ బాగా స్ట్రాంగ్ అయింది. 1500 సిరీస్ దగ్గర బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. త్వరలోనే మంచి పంప్ వచ్చి 2000 సిరీస్ క్రాస్ అవుద్ది. ఈ డిప్స్లో కొనుక్కునే వాళ్ళు ధైర్యంగా కొనుక్కోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకేం ఫాల్ అయ్యేటట్టు ఏం కనబట్టలేదు. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ హోల్డింగ్ $1 trillion ఆఫ్ షిబా ఇన్యూ కాయిన్స్ని హోల్డ్ చేస్తున్నది. 2 trillion వరకు వెళ్ళచ్చు. $2 trillion వర్త్ ఆఫ్ షిబా ఇన్యూ కాయిన్స్ బై చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకి షిబా ఇన్యూ కాయిన్కి మంచి పాజిటివ్ న్యూస్. ఇంకా ఫర్దర్గా అప్ ట్రెండే కనిపిస్తుంది తప్ప డౌన్ ట్రెండ్ ఏం కనిపించట్లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు, బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఓన్లీ రీజన్ ఏంటంటే ఈ మధ్య కొంచెం డౌన్ అవడానికి కారణం, కొంచెం మార్కెట్లోకి మెమీ కాయిన్స్ చాలా వచ్చినాయి. వాటితో కాంపిటీషన్లో కొంచెం మన షిబా ఇన్యూ కాయిన్ కొంచెం కిందకు ఉంది. ఇంకా ఫ్యూచర్లో
బాగా పెరుగుద్ది అంటున్నారు. ఎందుకంటే ఉన్న కాయిన్స్ అన్నిటిలోనూ మెమీ కాయిన్స్లో షిబా ఇను ఈజ్ ద టాప్. షిబా ఇను కాయిన్ని బీట్ చేసే కాయిన్ ఏది రాదు. ఖచ్చితంగా షిబా ఇను బాగా టాప్కి వెళ్తుంది. ఇలాన్ మస్క్ కూడా షిబా ఇను కాయిన్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఆయన కూడా హోల్డ్ చేస్తున్నాడంటే, చాలా కాయిన్స్ హోల్డ్ చేస్తున్నాడంటే ఆయన. షిబా ఇను అండ్ డాజ్ కాయిన్ ఇవన్నీ కూడా పైకి వెళ్ళే ఆస్కారం ఉంది. సో మెయిన్ రీజన్ ఇప్పుడు మనకున్న పెద్ద హద్దుల్లో జర్మన్ గవర్నమెంట్ది ప్రాబ్లం. అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ అన్నీ వాళ్ళు సీజ్ చేసి హోల్డ్ చేస్తున్న బిట్ కాయిన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి వాళ్ళ దగ్గర పూర్తిగా. సో ఇంకా ఫర్దర్గా వాళ్ళ అమ్మకాలు చేసే ఏం లేవు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎంటీ గాక్స్ అనేవి వాళ్ళు పంపిస్తున్నారు కానీ అమ్మకాలు ఇమీడియట్గా జరపరు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్ గురించి. మార్కెట్ పైకి వెళ్తుంది. మనకి ఇంకొక 1 మంత్లో, ఈ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఒక బుల్ రన్ రావాలి. నెక్స్ట్ వీక్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం $58,000 $500 వరకు వచ్చింది. పైకి $60,000 దాటిందంటే వన్స్ కొంచెం $64,000, $67,000, $70,000 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఓహోని స్పీడ్గా లేదు మార్కెట్. బయింగ్ అయితే జరుగుతుంది. పెద్ద పెద్ద వేల్స్ బాగా బై చేస్తున్నారు, అక్యూములేట్ చేసుకుంటున్నారు. మన షిబా ఇను కాయిన్ అవనివ్వండి, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బై చేస్తున్నారు. అవన్నీ చూసుకోండి. అవన్నీ కూడా మనకు పాజిటివ్ న్యూస్లే, మంచి న్యూస్లే మార్కెట్ పైకి వెళ్తుంది అనడానికి. ఇప్పుడు నా సజెషన్ అయితే ఆల్ట్ కాయిన్స్లో స్పాట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు, స్పాట్లో ట్రేడింగ్, నేను ఫ్యూచర్స్ అంటలేదు, స్పాట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. చూసుకుని మంచి ఆల్ట్ కాయిన్స్ ఆడా, మ్యాటిక్, పాల్కాడాట్ $540 దగ్గర ఉంది, బై చేసుకోవచ్చు. $540 దగ్గర కొంచెం లార్జ్ క్వాంటిటీ బై చేశారంటే ఒక 30-40 రూపీస్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ నెల వరకు వచ్చేటప్పటికి ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. దాని తర్వాత ఎండిఎక్స్ అని ఒక కాయిన్ మీకు చెప్పాను. 24 అవర్స్లో ₹2 దగ్గర నుంచి ₹7 వరకు వెళ్ళింది. ప్రస్తుతం ₹6 దగ్గర ఉంది. బాగుంది ఆ కాయిన్ ఎండిఎక్స్. ఏమన్నా డిప్స్లో కిందకు వస్తే బై చేసుకోండి. ఈ ఒకటి చూసుకోండి ఈ కాయిన్స్. దాని తర్వాత సొలానాలో కూడా కొంచెం డౌన్లో ఉంది. సొలానా బై చేసుకోవచ్చు. సొలానాకు మంచి ఫ్యూచర్ ఉంది. ఎథీరియం $2,80,000 దగ్గర ఉంది. $3,100 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది పెరగడం మొదలుపెట్టిందంటే, ఎందుకంటే ఎథీరియం ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి రేపు కమింగ్ వీక్లో 15th నాడు అమెరికాలో లిస్ట్ అవుద్ది అంటున్నారు, నాస్డాక్లో. అలా లిస్ట్ అయిందంటే ఎథీరియం బాగా పెరుగుద్ది. ఈటీఎఫ్లు బాగా బై చేస్తున్నారు, ఇన్ఫ్లోస్ బాగా వస్తున్నాయి. ఎథీరియం కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రైస్ వైస్ బాగా పెరుగుద్ది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే, మార్కెట్ని చూస్తుంటే అక్యూములేట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీలా కనిపిస్తుంది, బయింగ్ ఆపర్చునిటీలా కనిపిస్తుంది. భయపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేస్తున్న వాళ్ళందరికీ బాగా హోల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. క్రిప్టో కరెన్సీలో ఇంకా మనం వేరే ఏం చేసుకోగలం? మన దగ్గర ఉన్న డబ్బులతో ఏం చేసుకోగలం? ఏదో ఇటువంటివి చేసుకుని కొంచెం సంపాదించుకుంటూ ఉంటే మనకు సైడ్ ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఇది కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంది. బిట్ కాయిన్ పెరగటం, మార్కెట్ పెరగటం అన్నది ప్రొలాంగ్ అవుతుంది. చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా ఉంటుంది అనేది చూద్దాం.
డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కొంచెం బాగుంటుంది, పాజిటివ్గానే ఉంటుంది మార్కెట్. కనుక కొంచెం మంచి కాయిన్స్, మెమీ కాయిన్స్లో కూడా పెపీ కాయిన్ చూడండి, కాయిన్ DCXలో INRలో 7,500 8,000 సిరీస్ దగ్గర ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బై చేసేవాళ్ళు దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్పాట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి తక్కువలో ఉంది, అది కూడా బై చేసుకోవచ్చు. బై చేసుకుని ట్రేడింగ్ చేసుకోవచ్చు డాజ్ కాయిన్లో. అది కొంచెం వాలటైల్ కాయిన్, అది డాజ్ కాయిన్. ఇట్లా కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే మీకు ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మార్కెట్లో. దాని తర్వాత గాలా కాయిన్ ₹2 కింద ఉంది, ₹1.95 అట్లా ఉంది. ఖచ్చితంగా మంచి బాగా ఇన్వెస్ట్ చేసి లాట్ తీసుకున్నారంటే ఒక 20 పైసే 50 పైసే పైకి వచ్చినా కూడా మీకు మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. గాలా కాయిన్ ఒకటి మిస్ చేయబాకండి, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూడండి. ఇంకా మీకు మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ సాల్వ్ అవుతున్నాయి. ఇంకా XRP ఒకటి పెరుగుతుంది. కేసు గురించి ఏం భయపడకుండా, అది కూడా ట్రేడింగ్ కాయిన్. XRP ట్రేడ్ చేసుకోవచ్చు, అది కూడా ట్రేడ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.